బాబు వ్యూహం బెడిసి కొడుతున్నట్టు కనిపిస్తుంది. ఏదోటి చేసి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిని జైలు పాలు చేయాలి అన్నది తెలుగుదేశం పార్టీ నేతల అభిప్రాయం. దానికి తగ్గట్టుగా అనేక రకాల వ్యూహాలు రచిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా చాలామంది ఆశాభావంతో కనిపిస్తున్నారు. రేపో మాపో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి జైలుకు పోవడం ఖాయమే అంటూ సోషల్ మీడియాలో అనేక రకాల కథనాలు వినిపిస్తున్నారు. ఆ క్రమంలోనే లిక్కర్ స్కామ్ని జగన్ మెడకు చుట్టాలి అన్నది కూటమి పక్ష పెద్దల అభిప్రాయం. దానికి తగ్గట్టుగానే సిట్టు దర్యాప్తు సాగింది. నేరుగా జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఆయనకు సెక్రటరీగా పనిచేసిన ధనుంజయ రెడ్డిని కూడా కేసులో నిందితుడిగా అరెస్ట్ చేసి జైలు పాలు కూడా చేశారు. దాంతో ఇక సెక్రటరీ అరెస్ట్ అయ్యారు కాబట్టి ఆ తర్వాత సీఎం వరకు ఈ వ్యవహారం అనివార్యం. మాజీ సీఎంగా జగన్మోహన్ రెడ్డి లిక్కర్ స్కామ్లో నిందితుడిగా మారడం తప్పనటువంటి విషయం అన్నట్టుగా ప్రచారం సాగింది. ఇక జగన్మోహన్ రెడ్డిని విచారణకు పిలిచి అరెస్ట్ చేసి జైలుకు పంపేస్తారు. ఇప్పటికే లిక్కర్ స్కామ్లో నిందితులు ఉన్నటువంటి విజయవాడ జైలుకే పంపుతారా, ఇంకా రాజమండ్రి సెంట్రల్ జైలు వరకు తీసుకెళ్తారా అనేటువంటి రీతిలో కూడా కొందరు కామెంట్లు చేశారు. కానీ కట్ చేస్తే ఇప్పుడు లిక్కర్ స్కామ్లో దర్యాప్తు చేస్తున్నటువంటి సిట్ తెలుగుదేశం పార్టీ నేతల ఆశలు నీరుగార్చేస్తున్నట్టు కనిపిస్తుంది. లిక్కర్ స్కామ్లో దాదాపు 3,200 కోట్ల రూపాయల పైబడి అక్రమాలు సాగాయి అన్నది ప్రధానమైనటువంటి అభియోగం. కానీ అభియోగం అయితే మోపారే కానీ దానికి తగ్గ ఆధారాలు సమీకరించడంలో సిట్ సక్సెస్ కాలేకపోతుంది. మరి ఇది ఎక్కడికి దారితీస్తుంది? ఇప్పటికే దాదాపు 1/2 మంది వరకు నిందితుల్ని అరెస్ట్ చేశారు. వాళ్ళందరికీ సంబంధించినటువంటి రిమాండ్ రిపోర్టుల్ని కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. ఏ రిమాండ్ రిపోర్ట్లో కూడా సంబంధిత నిందితుడు ఈ వ్యవహారాన్ని అంగీకరించారు, ఎంతవరకు స్పష్టత ఉంది అనేటువంటి విషయాన్ని సిట్ తేటతెల్లం చేయలేకపోయింది. చాలా చోట్ల నిందితుల్ని బలవంతంగా కూడా బెదిరించి మరీ సంతకాలు చేయించుకున్నారు అన్నట్టుగా చెప్తున్నారు. అంటే వాంగ్మూలంలో కూడా సిట్ ఆశించినట్టుగా నిందితులు సహకరించకపోతే ఇంకా ఈ కేసు ముందుకు సాగేదెలా అన్నటువంటిది ప్రశ్న. అదే సమయంలో సిట్ అనేక మందిని అరెస్ట్ చేసినప్పటికీ ఇప్పటి వరకు ఈ కేసులో ఎంతో కొంత మొత్తం రికవరీ కానీ దానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి స్పష్టమైనటువంటి ఆధారాలు కానీ సేకరించడంలో విఫలమైంది. దీంతో ఈ కేసుని ముఖ్యమంత్రి కార్యదర్శి హోదాలో పనిచేసిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డి నుంచి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వరకు తీసుకెళ్ళాలి అని కలలు గంటున్నటువంటి వాళ్ళకి అవి నెరవేరే అవకాశం లేదు అనేటువంటి రీతిలో అభిప్రాయం ఇప్పుడు మొదలవుతుంది. తాజాగా ఆంధ్రజ్యోతి పత్రికలో వచ్చినటువంటి కథనం కూడా అదే చాటుతోంది. సిట్కి ఆధారాలు దక్కడం లేదు, సిట్టు ఆశించినంత వేగంగా సాగడం లేదు, సిట్టు ఆశించిన ఫలితాల్ని దక్కించుకుంటుందా లేదా, అత్యున్నతమైనటువంటి టెక్నాలజీ వాడి దర్యాప్తు చేస్తున్నప్పటికీ నిందితుల పూర్తి స్థాయి ఆర్థిక లావాదేవీలన్నింటినీ ఆరా తీస్తున్నప్పటికీ ఎక్కడ వేసమెత్తు ఆధారం కూడా లభించడం లేదు అనేటువంటి ఆందోళన ఆంధ్రజ్యోతి రాతల్లో ప్రస్ఫుటం అవుతుంది. ఇది దేనికి సంకేతం? సిట్ ఇదిగో అంటే అబ్బెబ్బే అదిగో అన్నంత పెద్ద స్థాయిలో కథనాలు ఇచ్చేసేటువంటి ఆంధ్రజ్యోతి, ఈనాడు లాంటి పత్రికలోనే ఇప్పుడు దర్యాప్తు ఆశించినట్టుగా సాగడం లేదు, అసలు ఆధారాలే దక్కడం లేదు, వాంగ్మూలాలు కూడా నిందితులు సహకరించడం లేదు, ఏ విషయాన్ని కూడా వెల్లడించడం లేదు అని వాపోవాల్సినంత పరిస్థితి ఎందుకు వస్తుంది? ఏకంగా చేతులెత్తేసే దశకి ఇది ఏమైనా చేరుతుందా అనేటువంటి సందేహం చాలామందిలో కలగక మానదు. నిజంగా జగన్మోహన్ రెడ్డి మెడకు చుట్టి ఆయన్ని జైలు పాలు చేయాలని ఒక సెక్షన్ కలలు గంటుంటే సిట్టు తీరు అందుకు విరుద్ధంగా సాగడం అన్నది అత్యంత కీలకమైనటువంటి వ్యవహారంగా కనిపిస్తోంది. బాబు ఆశలకు గండి కొట్టేసేలా సిట్టు తీరు ఉందా అనేటువంటి ప్రశ్న ఉదయిస్తోంది. జగన్మోహన్ రెడ్డి సేఫ్ జోన్లోనే ఉంటారా అనేటువంటి అభిప్రాయానికి ఆస్కారం ఇస్తోంది. ఏమైనా తాజాగా లిక్కర్ స్కామ్స్ చుట్టూ ఆంధ్రప్రదేశ్లో ఒక సెక్షన్ సాగిస్తున్నటువంటి వ్యవహారం ఒట్టి ప్రచారంగానే మిగిలిపోయే దశకి చేరేటువంటి అవకాశం ఉందా అనేటువంటి సందేహాలు ఇప్పుడు న్యాయ నిపుణుల్లో కూడా మొదలవుతున్నాయి. మరి ఇది ఎక్కడి వరకు దారితీస్తుంది, ఎలాంటి చర్చకు ఆస్కారం ఇస్తుంది, ఏ దిశలో సాగుతుంది? చాలా కీలకమైనటువంటి పరిణామం.